నేడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో తిరుపతి జనసేన అభ్యర్థి పంచాయతీ జరగనుంది. ఇప్పటిదాకా ఆర్ఎన్ శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని తిరుపతి జనసేన నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విషయం అధిష్టానం దృష్టికి వెళ్లింది. మొన్న తిరుపతి వార్డు అధ్యక్షులు మెంబర్లను మార్చేందుకు ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రయత్నించారని స్థానిక జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మొన్న రాత్రి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంట్లో సమావేశమయ్యారు వార్డు అధ్యక్షులు మెంబర్స్. అలాగే ఆర్ఎన్ శ్రీనివాస్ వైఖరిపై మండిపడి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నేడు మంగళగిరిలో తిరుపతి అభ్యర్థి పంచాయతీ జరగనుంది. వాళ్ళు వచ్చి చేరిన మనకు లోకల్ వాడికి హక్కు ఉంటుంది, మనం బయట లోకల్ రావడం చాలా గొప్ప సీట్ రావడం పెట్టండి. కాకపోతే గెలిచే వాళ్ళకి ఇచ్చే ఇంకా హ్యాపీ. మీరు ఇంకా లోకల్ రావడం మనకు గ్రేట్. గెలిచే వ్యక్తి సీట్ ఇవ్వాలి. ఎలక్షన్ లో మనకు సపోర్ట్ ధైర్యం నిలబడే వ్యక్తి సీట్ ఇవ్వాలి. వచ్చిన ఇప్పుడు సుగ్రామకు వచ్చిన జయబల్కి వచ్చిన మనం సొంత మనుషుల్లాగా టికెట్ అనేది మన పార్టీకి వచ్చింది. వాళ్ళు వచ్చి చేరిన మనకు లోకల్ వాడికి హక్కు ఉంటుంది, మనం బయట లోకల్ నేడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో తిరుపతి జనసేన అభ్యర్థి పంచాయతీ జరగబోతుంది. ఇప్పటికీ ఆర్ఎన్ శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని తిరుపతి జనసేన నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విషయం కాస్త అధిష్టానం దృష్టికి వెళ్లింది. మొన్న తిరుపతి వార్డు అధ్యక్షులు మెంబర్లు మార్చేందుకు ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రయత్నించాడని స్థానిక జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మొన్న రాత్రి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంట్లో సమావేశమయ్యారు వార్డు అధ్యక్షులు మెంబర్లు. ఇక ఆర్ఎన్ శ్రీనివాసులు వైఖరిపై మండిపడి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నేడు మంగళగిరిలో తిరుపతి అభ్యర్థి పంచాయతీ జరగబోతుంది. గెలిచే వ్యక్తి సీట్ ఇవ్వాలి. ఎలక్షన్ లో మనకు సపోర్ట్ ధైర్యం నిలబడే వ్యక్తి సీట్ ఇవ్వాలి. వచ్చిన ఇప్పుడు సుగ్రామకు వచ్చిన జయబల్కి వచ్చిన మనం సొంత మనుషుల్లాగా తిరుపతి జనసేన అభ్యర్థికి సంబంధించి నేడు మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పంచాయతీ జరగబోతుంది. ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంట్లో అధ్యక్షులు సమావేశం అవడం జరిగింది. అలాగే వార్డు మెంబర్స్ అలాగే వార్డుకి సంబంధించిన వాళ్ళు కూడా ఆర్ఎన్ శ్రీనివాస్ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అది కాస్త ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించి పంచాయతీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. తిరుపతి అభ్యర్థి తత్వానికి సంబంధించి కూడాను రైట్కి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపి, మధు, మొత్తం మీద తిరుపతి సీటుకి సంబంధించి ఇంకా కూడా ఇష్యూ కొనసాగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేనకి తిరుపతి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ కేటాయించిన తర్వాత అయితే చిత్తూరు నుంచి వచ్చినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులకు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే ఈ నిర్ణయాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే స్థాయిలోనే తెలుగుదేశం నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే జనసేన నేతలు స్థానికంగా ఉండి 8 ఏళ్ల నుంచి అక్రమ కేసులు అధికార పార్టీ నుంచి పెట్టుకుని నానా రకాల ఇబ్బందులు పడినటువంటి నేతలంతా కూడా ఇవాళ రోడ్లపై వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరిప్రసాద్ ఇప్పటికే అలగడం జరిగింది. అదే స్థాయిలో కిరణ్ రాయల్ పెద్ద ఎత్తున ఆర్ఎన్ శ్రీనివాసులకు సంబంధించి వ్యతిరేకంగా బోర్డులు కూడా పెట్టడం జరిగింది తిరుపతి వ్యాప్తంగా కూడా. అయితే గో బ్యాక్ ఆర్ఎన్ శ్రీనివాసులు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అంటే రకరకాలుగా అంటే జన సమీకరణ చేసి ముఖ్యమైన నేతలందరూ కూడా రహస్య భేటీలు అవుతున్నారు. జనసేన అధినేతకి సవాల్ విసిరే రకంగా కూడా కిరణ్ రాయల్ కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యవహారం నడిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక పంచాయతీ నడుస్తున్న తరుణంలో ఇది ఒక కొలికి వచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే సీటు పోగొట్టుకున్నటువంటి, సీటు ఇవ్వలేదనే అసంతృప్తిలో తెలుగుదేశం నేతలు కూడా ఇవాళ తిరుమలలో కావచ్చు, లేదంటే తిరుపతి వచ్చిన పర్యటన నేపథ్యంలో నారా భువనేశ్వరిని, నారా లోకేష్ ని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. మొత్తం మీద తిరుపతి సీటుకి సంబంధించి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందే అని ఒకవైపు జనసేన నేతలు, మరోవైపు తెలుగుదేశం నేతలు కూడా గత కొద్ది రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ నిరసనని, వాళ్ళ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్న తరుణంలో మరి ఆ రెండు పార్టీల అధినేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే స్థానికులుగానే అంటే కూటమిలో భాగంగా ఎవరైనా సరే స్థానికుల వ్యక్తులకి అవకాశం కల్పించాలి, లేదంటే బయట వ్యక్తులకు అవకాశం కల్పించకూడదు. అది కాకుండా వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరినటువంటి నేతకి ఎట్లా మీరు సీట్ ఇస్తారంటూ కూడా జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ప్రశ్నించినటువంటి జనసేన నేతలు ఇవాళ ఒక్కసారిగా తిరుపతి వేదికగా పెద్ద ఎత్తున నేతలు కావచ్చు, కీలకమైన నేతలందరూ కూడా కిరణ్ రాయల్తో పాటు మిగిలిన కొంతమంది నేతలందరూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని అంటే ఆర్ఎన్ శ్రీనివాసులు మార్చకపోతే దగ్గరుండి మేమే ఓడిస్తామనే స్థాయికి జనసేన నేతలు ముందుకెళ్తున్నారు. మరి ఇది ఏ విధంగా అంటే జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా దీన్ని పరిష్కారం చేస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ గోపి. వాళ్ళకి ఇచ్చారు, ఇంకా హ్యాపీ. మీరు ఇంకా లోకల్ నాలో ఎలా? ఉన్నారు. రాజసింహం రావడం మనకి గ్రేట్. గెలిచే వ్యక్తి సీట్ ఇవ్వాలి. ఎలక్షన్